హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిఎంఎన్ 100% ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం ఎస్ఎస్ రాజమౌళి గారి లైఫ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. రాజమౌళి గారి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి గారు. అతని పుట్టిన తేదీ అక్టోబర్ 10, 1973. ఎస్ఎస్ రాజమౌళి కర్ణాటకలో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి పేరు కేవి విజయేంద్ర ప్రసాద్. బాహుబలి మరియు భజంత బైతాన్ వంటి చిత్రాల కోసం కథలు రాసి ప్రసిద్ధ స్క్రీన్ రైటర్ రాజమౌళి. ఆంధ్రప్రదేశ్లో పెరిగాడు మరియు చిన్న వయసు నుండే కథ చెప్పడం మరియు సినిమాపై ఆసక్తిని పెంచుకున్నాడు. చిత్ర పరిశ్రమలలోకి ప్రవేశించే ముందు అతను తన తండ్రితో కలిసి పనిచేశాడు. స్క్రిప్ట్ రైటింగ్ మరియు ఫిల్మ్ మేకింగ్ కళను నేర్చుకున్నాడు. అతను అసిస్టెంట్ డైరెక్టర్గా తన వృత్తిని ప్రారంభించాడు. సినీ కెరియర్ మరియు విజయాల గురించి తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించిందండోయ్. సింహాద్రి మరియు సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర రామ్ చరణ్ నటించిన సినిమా. ఆ సమయంలో అతను అతిపెద్ద విజయం సాధించారు. ఇది తెలుగు సినిమాలలో కొత్త బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. పాన్ ఇండియా సినిమాల గురించి తెలుసుకుందామండి. మర్యాద రామన్న ఈగ కథానాయకుడిగా హౌస్ప్లే నటించిన సంచలనాత్మక చిత్రం. ఏదేమైనా బాహుబలి ది బిగినింగ్ రాజమౌళిని భారతదేశం అంతటా తన ఇంటి పేరుగా మార్చుకుందండోయ్. బాహుబలి ది కన్క్లూజన్. ఈ చిత్రం మునుపటి భారతీయ బాక్సాఫీస్ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టింది. RRR జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ఇద్దరు విప్లవకారుల గురించి కల్పిత కథ అండి ఇది గ్లోబల్ హిట్ కూడా అయ్యిందండోయ్. అతను పద్మశ్రీ మరియు RRRకు ఆస్కార్ గుర్తింపుతో సహా పలు జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నాడు.